తొందరగా రివీల్ చేసుకోవచ్చు కదా నువ్వెవరు. చేస్తాను, టైం వస్తే పక్కా చేస్తాను. అంటే బిగ్ బాస్ కి వెళ్దామని ఇలాంటి గోల్స్ ఏమైనా పెట్టుకున్నావా చెప్పు, కామన్ మ్యాన్ గా. అంటే ఇప్పుడు అంటే మనం ఇప్పుడు సాధించడం అని చెప్పి ఒక బిగ్ స్టేజ్ వస్తే ఆ రోజు చూపిద్దానికి కోరుకుతున్నాను ఇన్ని రోజులు. అనుకోకుండా బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ కి అవకాశం ఉందని చెప్పారు కన్నా, దానికోసం పోరాడుతున్నా. సో బిగ్ బాస్ కి కామన్ మ్యాన్ అవకాశం ఏమన్నా ఉంటే పాపం ఈ టెడ్డీకి ఎంతో కష్టపడుతున్నారు బిగ్ బాస్ వాళ్ళు. ఈ టెడ్డీని బిగ్ బాస్కు పిలిచి ఈ టెడ్డీ ఎవరు అక్కడ రివీల్ చేయండి, మీకు మంచి మైలేజ్ వస్తుంది, మంచి టీఆర్పీ రేటింగ్ కూడా వస్తుంది. లక్షల్లో ఉన్నారు ఈ అబ్బాయికి ఫాలోవర్స్ కూడా. అండ్ టెడ్డీ ఇలాంటి టెడ్డీ కదనమాట. సో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న టెడ్డీ. బాగా నవ్విస్తావా, ఏడిపిస్తావా, కవ్విస్తావా, ఏం చేస్తావు ఎక్కువ నువ్వు? నవ్విస్తా, ఎమోషనల్ ఇస్తా, అన్ని ఇస్తా అన్న. టాలెంట్. ఏడుస్తుంటావా ఎప్పుడన్నా? ఏడుస్తుంటావా లైఫ్ తలుచుకొని? చాలా అన్న, చాలా బాధపడతా అన్న. అంటే కష్టపడతా ఉంటాం కన్నా వాళ్ళని, అంటే అంత హ్యాపీగా ఉంచాలి అంతకన్నా ఎక్కువ కష్టపడతాను వాళ్ళకి హ్యాపీనెస్ కోసం. ఓకే. పిల్లలు కూడా చాలా ఉన్నా. బిగ్ బాస్ కి వెళ్ళాలని నీ కోరిక? అవునన్నా. నీ డ్రీమ్? అవునన్నా. సో ఇప్పుడు బిగ్ బాస్ కి కాల్ వచ్చి బిగ్ బాస్ కి వెళ్తే టెడ్డీ రివీల్ అవుద్దా? చేస్తా అన్న. అంటే మేము కూడా కోరుకునేది అదే కదన్న, ఒక పెద్ద మంచి స్టేజ్ అనేది వస్తే, ఇంతగానం కష్టపడడానికి ఒక స్టేజ్ అనేది వస్తే అక్కడ రివీల్ చేయాలని అనుకుంటున్నాం. సో ఒకవేళ మంచి అవకాశం వస్తే ఖచ్చితంగా అక్కడ రివీల్ చేద్దాం. అంతే. సో బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది కదా ఇప్పుడు? అవునన్నా, తొందరలో స్టార్ట్ అవబోతుంది. మీ అందరు సపోర్ట్ ఉండాలన్న మాకు. డెఫినెట్ గా ఉంటుంది, కానీ నువ్వు టెడ్డీ తొందరగా రివీల్ చేసుకోవాలి. నీకు మైగ్రేన్ హెడేక్ వస్తుంది, కళ్ళు సైట్ ప్రాబ్లం వస్తుంది, టాబ్లెట్ వేసుకోవాలి టైంకి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇలానే ఉంటే అతనికి ఎస్పెషల్లీ గాలి ఆడుతుంది లోపల, ఎందుకంటే చాలా హెవీ సైజ్ ఉంది ఇది.